రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటున్నారని, వైకాపా మళ్లీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏంటని ఓ వాలంటీర్ మండల సమన్వయకర్తను ప్రశ్నించిన ఆడియో సంభాషణ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైరల్గా మారింది. వరదయ్యపాళెం ఎమ్మెల్యే చెంగయ్య మండల పరిధిలోని వాలంటీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యోగాలకు రాజీనామా చేసి వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనతో ప్రశాంత్ అనే వాలంటీర్ విభేదించారు. ఇన్నాళ్లు పార్టీలకు అతీతంగా పనిచేశామని, ఇప్పుడు పార్టీ జెండా పట్టుకుని ఎలా తిరగాలని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యేకు వాలంటీర్కు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చేసినా కూడా మాకు ఒక ఈడుకులు అనేది కూడా పెట్టిన ఈడుకుల సభ అనేసి కూడా మమ్మల్ని యూజ్ చేసుకుని 5 సంవత్సరాలు వదిలేస్తున్నారు. కానీ ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఎట్లా సార్? అట్లే ఊరికి ఎట్లా సార్? ఒక జాబ్ ని 5 సంవత్సరాలు కష్టపడి చేసి ఇప్పుడు ఉండేటువంటి డిజైన్ చేసి ఒక కార్యకర్తగా జెండా ఎత్తుకొని తిరిగితే మమ్మల్ని ఒక రకంగా పోతారు. 50 కుటుంబాలు టీడీపీ అని లేకుండా, వైసీపీ అని లేకుండా, పార్టీలు అతీతంగా లేకుండా అందరికి మేము కలిసి పనిచేసినాం సార్. ఈ రోజు మేము ఒక వైసీపీకే మేము పనిచేస్తున్నాం అనేసి ఎట్లా చెప్పమంటారు ఆ 50 కుటుంబాలకి?